ఒక ఊరిలో చిన్నారి అన్వి తన తాతయ్యతో కలిసి ఉంటూ గులాబీ పూల తోటను రోజూ సందర్శించేది. తాతయ్యా, ఈ పువ్వులన్నీ నన్ను చూస్తూ నవ్వుతున్నట్టే ఉంది. నీవు వాటికి ఇష్టమైనటున్నావు బంగారు తల్లి, అందుకే అవి నిన్ను చూసి నవ్వుతున్నాయి. ఒకరోజు అన్వికి తాత దగ్గర చిన్న పువ్వు గురించి ఆసక్తి కలిగింది. తాతయ్యా, ఈ చివరనున్న పువ్వు ఎందుకు ఒంటరిగా ఉంది? అది ఆఖరిది బంగారం. మిగతా పువ్వులన్నీ ఊదిపోయాయి, కాని ఇది మాత్రం చివరి వరకు బతుకుతోంది. మనిషి జీవితం కూడా అంతే బంగారం. జీవితం ఉన్నంతవరకు పోరాటమే. రేపు పువ్వు ఉండదని తెలుసుకుని అన్వి ఒక చిన్న మురిపాల పాత్ర తీసుకుని ఆ పువ్వు దగ్గరికి పోయింది. నీవు నన్ను ఒకరోజు ఆనందపెట్టావు కదా, ఇప్పుడు నేను నిన్ను కాపాడతాను. తాతయ్య ఆశ్చర్యంగా చూశారు. అబ్బా, నువ్వు చూపించిన ప్రేమకి అది ఇంకొన్ని రోజులు నవ్వుతుంది బంగారం. అన్వి రోజూ నీళ్లు పోసేది. కొద్ది రోజుల్లో పువ్వు మరో కొత్త కోనలో తిరిగి ముడుచుకుంది. కాని ఆమె గుండెల్లో అది శాశ్వతంగా వాసించింది.